ఫైనల్లీ మా అమ్మా నాన్నలను అయితే ఫ్లైట్ ఎక్కించాను మావా. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మనం ట్రైన్ లో వెళ్తున్నాం అని చెప్పాను, కానీ ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చాను. అసలు మ్యాటర్ ఏంటంటే మొన్న గోవా నుంచి ఆంధ్ర వస్తున్నప్పుడు అమ్మా ఈసారి ఫ్లైట్ లో వెళ్దామా అని మా అమ్మ వాళ్ళని అడిగాను. దానికి అందరిలాగే మా అమ్మ కూడా ఎందుకయ్యా నీకు అన్ని డబ్బులు వేస్ట్, 15,000 దాకా అయితే మనకెందుకు అని అంది. సరేలే అలానే చేద్దామని అన్నాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి జస్ట్ వాళ్ళ ఒపీనియన్ అడిగాను. మా నాన్న ఈ అవకాశం మళ్ళీ రాదని చెప్పేసి తనకు నచ్చిన పోజుల్లో ఫొటోస్ దిగుతున్నాడు. మావా చిన్నప్పుడు ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాలన్నా 5 నిమిషాలు ఆలోచించే రోజులు అవి. మాకు జాబ్ వచ్చేదాకా మా అమ్మోళ్ళకి తెలియదు ట్రైన్ లో సెకండ్ క్లాస్ బోగి ఎలా ఉంటుందో అని. నేను లైఫ్ లో సెటిల్ అవడానికి చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు చాలా ప్రభావితం చేశాయి. కొంతమందికి ఇది చాలా చిన్న విషయం అవ్వచ్చు, కానీ ఒక్కసారి మనం కష్టపడిన మనీతో వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే ఆ ఫీలింగ్ చెప్తే తెలియదు మావా. మీరు కూడా ఫేస్ చేయండి. ఫైనల్ గా ఫాస్ట్ లో ఏం జరిగిందో వదిలేసేయండి మావా. ఫ్యూచర్ మీద ఫోకస్ చేసి ప్రెజెంట్ హార్డ్ వర్క్ చేయండి. విజయం తప్పకుండా మీ బానిస అవుతుంది. బాగుందా?